వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో హల్లెలూయా స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, కొద్ది సమయము చిన్న లేఖనాలు ఆత్మీయ ధ్యానం నిమిత్తమై మార్కు రాసిన సువార్త యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. 9వ అధ్యాయము 49-50వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 49-50 వచనం, 2 వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉప్పు విషయమై ప్రభువైన యేసు క్రీస్తు తెలియపరుస్తున్నాడు తన శిష్యులకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మత్తయి సువార్త 5:13లో ప్రభు చెప్పాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విషయమై మనం ధ్యానం చేస్తాం. ఉప్పు మనం లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని వలన ఉప్పు సారం కలుగుతుంది. ఉప్పులో సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు కూడా ఉంటుంది. మత్తయి సువార్త 5:13 కూడా చదువు. ఒకసారి మత్తయి సువార్త 5:13 కూడా చదువు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం లోకమునకు ఉప్పై ఉన్నాం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? దేని విధంగా అది సారము పొందలేదు. ఉప్పుకు సారము దేని వలన పొందలేదు. కానీ ఉప్పుకు సారము దేని వలన కలుగుతుంది? ఒకసారి ఉప్పుకు సారము కలిగిన తర్వాత అది మరలా నిస్సారమైతే దానిలో ఉన్న గుణము, ఉప్పులో ఉండే ఆ గుణము, సారము కలిగించే గుణము, ఒక టేస్ట్ను కలిగజేసే గుణం, ఆ టేస్ట్ను కలిగించే గుణము ఉప్పులో నుండి తొలగిపోతే దానిని ఎవరు కూడా మరలా టేస్ట్ కలిగించే గుణంగా మార్చలేరు. మనకు సైన్స్ తెలిసిన వారందరికీ తెలుసు ఉప్పును ఎట్లా తయారు చేస్తారు. సముద్రపు నీళ్లను మడులు ఇట్లా బ్లాక్స్ కట్టి అందులోనికి నీళ్లు వచ్చేటట్లు చేసి ఆ నీటిని సూర్యరశ్మికి పెట్టేస్తారు. సూర్యరశ్మి ద్వారా ఆ సముద్రపు నీరు, అందులో ఉన్న నీరన్నీ సూర్యరశ్మికి ఇంకిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. అప్పుడు అందులో ఉన్నటువంటి ఉప్పు, ఆ నీళ్ళలో ఉన్న ఉప్పు అది అలాగే పేరుకొని పోతుంది. సూర్యుని వేడికి ఆ నీళ్ళలో ఉన్న ఉప్పు అలాగే పేరుకపోతుంది. నీళ్ళంతా కూడా ఇంకిపోయి ఎవాపరేట్ అయిపోయి ఇప్పుడు ఉప్పు పేరుకపోతుంది. ఆ ఉప్పునంతా వారు గ్యాదర్ చేసి కొద్దిగా శుద్ధీకరిస్తారు. అది ప్రయోజనకరంగా వాడబడుతుంది. ఉప్పు వాడకము ప్రయోజనకరంగా వాడబడుతుంది. ఆ ఉప్పులో ఒక సారం ఉన్నది. ఉప్పు నీళ్ళల్లో ఉన్నంత కాలము ఆ ఉప్పు దేనికి కూడా పనికిరాదు. నీళ్ళలో ఉప్పు ఉన్నది కానీ నీళ్లు ఎవరు తాగనీకి పనికిరావాలి. నీళ్ళలో ఉప్పు ఉంది కనుక నీళ్లు తీసుకుపోయే కూరలు వేసుకొని దాన్ని వాడుకోలేరు. ఎలాగో అది పనికిరాదు. నీళ్ళలో ఉన్నంతసేపు ఉప్పు దేనికి పనికిరాదు, నిష్ప్రయోజనమే అది. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము. నువ్వు నేను మన ఒక్కొక్కరము లోకానికి ఉప్పు. దేవుని బిడ్డలారా, మనము
లోకములో కలిసి ఉన్నంత కాలము, లోకముతో మనం కలిసిమెలిసి ఉన్నంత కాలము, ఉప్పు సముద్రపు నీళ్ళలో కలిసిమెలిసి ఉన్నంత వరకు అది దేనికి పనికిరాదు. అలాగే మనము కూడా లోకముతో కలిసి ఉన్నంత కాలము, లోకస్తులతో కలిసి ఉన్నంత కాలం, లోక జీవితంతో కలిసిమెలిసి ఉన్నంత కాలము మనము దేనికి పనికిరాని వారు, దేనికి ప్రయోజకులము కాము. మనం ఈ లోకములో నుండి బయటికి మనం ప్రత్యేకించబడినప్పుడే, ఆ సముద్రము నీటిలో నుండి ఉప్పును సపరేట్ చేసినప్పుడే, ఆ నీళ్ళతో కలిసి ఉన్న ఉప్పును నీళ్ళని ఎవాపరేట్ అయిపోవాలి, నీళ్ళని ఎగిరిపోవాలి. సూర్యరశ్మి దానిపై పడుట ద్వారా, సూర్యుని యొక్క వేడిమి దానిపై పడుట ద్వారా దానిలో ఉన్న నీటి యొక్క నీరంతా కూడా ఎగిరిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఉప్పు ప్రయోజనకరమైనదిగా, అనేకులకు ఉపయోగకరమైనదిగా, లోకములకు ప్రయోజనం ఇచ్చేదిగా, ప్రతి వారి ఇంటిలో వాడబడే ఒక టేస్ట్ ఇచ్చే ఒక మంచి ఔషధముగా లేదా ఒక పదార్థముగా ఉప్పును ప్రపంచమంతా కూడా వాడుకుంటున్నారు. ఇతరులకు మేలు చేసేది. మనందరికీ తెలుసు, ప్రతి కూరలో ఉప్పు తప్పకుండా వేయాల్సింది. ఉప్పు వేసిన తర్వాతనే దానికి టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చిన తర్వాత ఉప్పుని ఎంత వెతికినా కనబడదు. మళ్ళా అక్కడ నీ కూరలో కనబడదు, నీ పప్పులో కనబడదు, ఎక్కడ నీకు ఉప్పు కనబడదు. కానీ ఆ ఉప్పును బట్టి ఆ యొక్క పదార్థం, ఆ వండిన వంటకానికి టేస్ట్, రుచి వచ్చింది ఉప్పును బట్టి. దేవుని పిల్లరా, మనము కూడా లోకమునకు ఉప్పై ఉన్నాము. మనము లోకములో ఉన్నంత కాలము మనము దేనికి పనికిరాని వారము. లోకముతో మన సహవాసం ఉన్నంత కాలము మనము ఎవరికి ఏ ఉపయోగకరమైన వారము కాము. మనము లోకములో నుంచి ప్రత్యేకించబడినప్పుడు, లోకము నుంచి మనం సపరేట్ చేయబడినప్పుడు, యేసు క్రీస్తు అనే ఆ సూర్యుని వేడి ద్వారా, ఆయన వాక్యం అనే ఈ వేడి కిరణముల ద్వారా మన జీవితంలో ఉన్న లోకమును మనము తీసివేసినప్పుడు, లోకమైన నీటిని, సముద్రమైన నీటిని మనలో నుండి బయటికి మనం పంపించి వేసినప్పుడు, మనం ఇతరుల కొరకు ప్రయోజనమైన వారమైన ఉప్పు లాంటి వారముగా మనము మార్చబడతాము. అనేకుల జీవితాలలో, ప్రతి వంటకాలలో ఎట్లా ఉపయోగపడుతుందో అనేకుల జీవితాలలో, అనేకుల బ్రతుకులలో, అనేక కుటుంబాలలో మనం ఒక ప్రయోజకులుగా మనం వాడబడతాము. మనం అక్కడ ఘనత పొందాలని కాదు, మనం ఒక ప్రయోజనమైన, వీరు ప్రత్యేకమైన వారిని చూపెట్టుకోనికే కాదు. ఉప్పు ఎక్కడ కనబడదు, మేలు చేసేదే ఉప్పు, కానీ ఘనత కోరేది కాదు ఉప్పు. దేవుని బిడ్డలారా, అలాగూ దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకించుకొని, ఈ లోకంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఇతరులకు ప్రయోజనకరమైన వారముగా, ఇతరులకు మేలు చేసే వారముగా, ఇతరుల జీవితాలను దేవుని బిడ్డలారా రుచికరముగా మార్చేవారముగా, ఇతరు బ్రతుకులలో ఆశీర్వాదాన్ని ఇచ్చేవారముగా, సంతోషాన్ని ఇచ్చేవారముగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నిస్సారమైన లోకము, టేస్ట్ లేని లోకము, ఇరుకులు ఇబ్బందులో ఉన్న లోకము, అటువంటి లోకానికి దేవుడు మనలో ఉప్పుగా ఉండుట కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇటు ప్రయోజనకరమైన ఉప్పును దేవుడు వాడుకునే సాధనము. దేవుని ఇట్టి ఉప్పు నిస్సారమైతే, సారము కలిగిన ఉప్పు, అనేకుల జీవితాలలో మేలు చేసే ఉప్పు, ఇప్పుడు ఆ ఉప్పే నిస్సారమైపోతే, ఆ ఉప్పులో ఉన్న గుణమే దిగిపోతే, ఆ ఉప్పులో ఉన్న స్వభావము తగ్గిపోతే, ఆ ఉప్పు దేనికి కూడా పనికిరాదు. చూడండి ఒక మాట, లూకాసు వార్తలో, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 35వ వచనం. 14:35.
దానిని బయట పారవేయుదురు. ఆ. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారు దేవుని బిడ్డలారా 34లో కూడా ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? క్వశ్చన్ మార్క్ వేస్తుంది. ఉప్పు మంచిదే, అది ప్రయోజనకరమైంది, మేలుకరమైంది, అనేక జీవితాలలో అది మేలు చేసేది ఉప్పు. ఇటువంటి ఉప్పు నిస్సారమైతే, దాంట్లో సారం దిగిపోతే దేనికన్నా పనికొస్తుందా? ఉప్పు నిస్సారమైతే దేనికైనా పనికొస్తుంది, అది దేనికి పనికి రాదంట. దేవుని బిడ్డలారా, ఇంట్లో వాడడానికి పనికి రాదు, బయట చెట్లకు ఎరువు వేసుకోనికి కూడా పనికి రాదంట. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. లోకమునకు పై ఉన్న మనము అనేకుల జీవితాలలో మేలు చేయటకై దేవుడు లోకంలో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చినాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. నీతి సూర్యుడైన యేసు యొక్క కిరణాల ద్వారా, వాక్యమనే ఆయన కిరణాల ద్వారా మనలకు సారము కలిగించాడు, ప్రయోజనము కలిగించే వారంగా చేసినప్పుడు మనము సారవంతమైన మనము, ఫలవంతమైన మనము, ప్రయోజకులమైన మనము, అనేకుల జీవితాలలో మేలు చేస్తూ సంతోషాన్ని నింపుతూ ఆనందాన్ని ఇస్తున్న ఉప్పు లాంటి వారమైన మనమే నిస్సారమైపోతే, మనలోనే సారము దిగిపోతే మనకు ఎవడు సారము కలిగిస్తా? మనమే ఇతరులకు సారం కలిగించేటోళ్ళం. మనమే ఇప్పుడు నిస్సారమైపోయినామే, ఉప్పే నిస్సారమైపోయింది. దాని ప్లేస్లో ఇప్పుడు ఈ ఉప్పుకు ఎవడు సారం కలిగించాలి? ఉప్పు కూరకు సారం కలిగిస్తుంది. ఒక వంటకములో ఉప్పు వేస్తే వంటకము సారవంతం అవుతుంది, టేస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ టేస్ట్నిచ్చే ఉప్పే టేస్ట్ లెస్ అయిపోయింది, దీనిలో ఉన్న గుణమే పోయింది. ఇప్పుడు ఈ ఉప్పుని ఎవడు టేస్ట్ చేయాలి? ఈ ఉప్పుకు ఎవడు సారం ఇవ్వాలి? ఇప్పుడు ఈ ఉప్పుకు దేని వల్ల సారం కలుగుతుంది? దేవుని బిడ్డలారా, మనం ఒకసారి సారవంతమైపోయిన మన జీవితాన్ని నిస్సారముగా మనము చేసుకుంటే, నిర్లక్ష్యపరిచి అలక్ష్యపరిచి ప్రయోజకులముగా మనం వాడబడకుండా, ఉప్పు వాడబడకుండా ఉంటేనే నిస్సారమవుతుంది. ఉప్పు వాడబడాలి, మురుగబెట్టకుంటే కాదు ఉప్పు. కొన్నిసార్లు కొన్ని దుకాణాల ముందర సంచులు వేసి పెడుతుండ్రి ఉప్పు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని ప్యాకెట్లు వచ్చినాయి కనుక సంచులో ఉప్పు లేవు. ఇప్పుడు అది అలాగే ఉండిపోతే ఆ ఉప్పు నిస్సారమైపోతుండే, సారం పోలిన ఉప్పు అవుతుండే. అది వాడు అమ్మనీకి పనికిరాదు, బయట పారేస్తుంది, పక్కనున్న పెంటలు పారేస్తుండ్రి సేట్లు. దేవుని బిడ్డలారా, ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలిగిస్తాము? ఉప్పు ఇతరులకు సారం కలిగించింది, ఇప్పుడు తనకే నిస్సారమైపోయింది, తన స్థితి నిస్సారమైపోయింది. ఇప్పుడు ఉప్పు పరిస్థితి నిస్సారమైంది, ఉప్పులోనే సారపోయింది. ఈ ఉప్పుకు ఎవడు సారం ఇస్తాడు? ఇప్పుడు దేని వల్ల దీనికి సారం కలుగుతుంది? దేవుని బిడ్డలారా, మన సారాన్ని మనం కోల్పోకూడదు. మనలో సారము కలిగించిన వాడు ఎవడు? ఎక్కడి నుండి సారం వచ్చింది మనకు అసలు? మరలా మార్కు సువార్త చదవమ్మ మరొకసారి. 49 మార్కు 9:49. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, అగ్ని వలన కలుగును. దేవుని బిడ్డలారా, మనకి సారము కలిగింది అగ్ని నుండి, యేసు క్రీస్తు నుండి పంపబడిన ఆ వేడిమి ద్వారా, ఆ సూర్య వేడిమి ద్వారా ఉప్పుకు సారము కలిగింది.
అలాగే మన జీవితాలలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా మన జీవితాలలో శక్తి కలిగింది, మన జీవితాలలో బలము కలిగింది, మన జీవితాలలో శక్తివంతులుగా మనం మార్చబడ్డాము. లేదంటే మనం కూడా లోకముతో కలిసి ఉండేవారమే, లోకస్తులతో ఉండేవారమే, సముద్రపు నీటిలో కలిసిపోయిన ఉప్పు స్థితి లాంటి వారమే మనం కూడా. మనం ప్రత్యేకించబడి యేసు ప్రభు ద్వారా కలిగిన పరిశుద్ధాత్ముని వలన మనలో సారము, శక్తి, బలము, ఐశ్వర్యాన్ని మనం పొందుకోగలిగినాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అంటున్నాడు కదా పేతురు అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. 1000 మంది ఇంచుమించు 3000 మంది చేర్చబడి మీరు అపోస్తలుల బోధను సంవాసమందును రొట్టెవిరుచుటయందును ప్రార్థన చేయుటయందును 40 వచనమ్మా, 40 వచనం 40 పెట్టారు. ఇంకను అనేక విధములైన మాటల చేత మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవుని బిడ్డలారా, మనము మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. సపరేటెడ్ పీపుల్. దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధాత్మను ఆ పైన అన్నీ ఉన్నాయి. మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. అప్పుడు మీరు మూర్ఖులకి తరము వారికి ఈ లోకములో నుండి వచ్చిన వారు మనం, ఈ లోకస్తులతో కలిసి ఉన్న వారమే మనం, ఈ లోకస్తులతో మనము ఏకమై జీవించిన వారమే మనము. యేసుక్రీస్తు నామములో మనస్సు మార్చుకొని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనం నింపబడి ఇప్పుడు ఆ లోకంలో నుండి మనం బయటికి రావాలి, ప్రత్యేకంగా రావాలి. లోకస్తులతో మనం ఏకీభవించి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఉప్పు ఆ సముద్రంలో నుండి బయటికి వచ్చి మరలా సముద్రంలో కలుస్తా అంటే దాని గుణము కోల్పోతుంది, ప్రయోజనం కాదది. ఇంకా దేనికి వాడబడదు అది. ఇంకా అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండటం కొరకాయ లోకములోనికి పంపబడుతుంది. ఇతరుల జీవితాలలో మేలు చేయటం కొరకాయ, వారి జీవితాలలో సారము కలిగించడం కొరకాయ ఉప్పు ప్రత్యేకించబడుతుంది. ఆ సముద్రంలో నుండి బయటికి తీయబడి సూర్యుని వేడి ద్వారా, సూర్యుని యొక్క వేడిమి కిరణాల ద్వారా దానిలో సారము నింపుకొని ఆ సముద్రంలో నుండి తీయబడిన ఉప్పు లోకములోనికి ప్రత్యేకించబడి వాడబడుటకాయ అది కొనిపోబడుతుంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమును వెలిగించి లోకమునకు దేవుని రుచికరంగా మార్చేవారు ఉన్నారు. లోకస్తుల యొక్క జీవితాలలో, వారి యొక్క బ్రతుకులలో, వారి జీవితాలలో, సంతోషం లేని జీవితాలలో, దుఃఖమైన జీవితాలలో, నిస్సారమైన జీవితాలలో, టేస్ట్లెస్ జీవితాలలో, రుచి లేని జీవితాలలో రుచిని కలిగించి సంతోషపరచుట కొరకాయ వాడబడే సాధనాలే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇటు ఉప్పైన మనము నిస్సారము కాకూడదు. వాడబడకుండా ఉంటే, ఉప్పు వాడబడకుండా ఉంటే తన సారమును కోల్పోతుంది. మనం వాడబడుతూ ఉండాలి. ప్రభు సేవలు వాడబడుతూ ప్రయాసపడాలి. ప్రభు పరిచర్యలో మనం వాడబడుతూనే ఉండాలి. అనేకులకు ప్రయోజనకరంగా మనం మెలుగుతూనే ఉండాలి. నాకు కలిగిన సారము నాలోనే ఉంచుకుంటాను, నా దగ్గర సారం ఉన్నది, నా దగ్గర సారం ఉన్నది అని మన సారాన్ని మన దగ్గర పెట్టుకుంటే అది దినదినము కృషించిపోతుంది. పరిశుద్ధాత్ముడు నా దగ్గర ఉన్నాడు, దేవుని శక్తి నాకు కలిగి ఉన్నది, దేవుని వాక్యం నాకు కలిగి ఉన్నదని మన దగ్గరనే మన యొక్క శక్తిని, మన బలాన్ని క్రీస్తు నుండి పొందుకున్న పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఈ యొక్క శక్తిని, ఈ యొక్క బలాన్ని, ఈ వాక్యాన్ని మనం ఇతరులకు పంచకుండా, ఇతరులకు ప్రయోజనకరంగా వాడబడకుండా మనంతకుడు మనమే ఉంటే
మనమే నిస్సారమైపోతాం. ఇతరులకు కాదు, ఇతరుల సంగతి దేవుడు, మన పరిస్థితి నిస్సారం. ఉప్పు నిస్సారమైపోతుంది. అటువంటి ఉప్పును దేని వల్ల సారం చేస్తావు నువ్వు? దేనికి పనికి వస్తుందా ఉప్పు? ఇప్పుడు దేనికి పనికి రాదట. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ, అనేకుల చేత చీ అనిపించుకొనుటకే కానీ, అనేకుల చేత విమర్శించబడుటకే కానీ, మనుషుల చేత దేవుని బిడ్డలారా తృణీకరించబడుటకే కానీ నిస్సారమైన ఉప్పు లాంటి విశ్వాసి దేనికి పనికిరాడు. అటువంటి హీన స్థితిలోనికి మనుషుల చేత త్రొక్కబడు, హేళన చేయుటకై, అవమానం పాలవుటకై పనికొస్తుందంటారు. అప్పుడు దేనికి పనికి? దేవుని బిడ్డలారా, ఉప్పు సారము కలిగి మనలో మనం అంటున్నాడు, మీలో మీరు ఉప్పు సారము కలిగి ఉండు. ఆ మార్కు స్వార్థలోని అంటాడు. 50 వచనం చదవమని. 9:50 మార్కు స్వార్థ 9:50. పేతురు, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. మీలో మీరే ఉప్పు సారము కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, మనలో మనమే ఉప్పు సారం కలిగి ఉండాలి. మనలో మనమే. ఈ ఉప్పుకు సారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ 49లోనే అన్నాడు, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మనలో మనకే ఉప్పు సారమును మనం కలిగించుకుంటూ ఉండాలి. ఒకసారి వాడబడ్డాము, ఉప్పు సారం అయిపోయిందా? నా ఉప్పు కథ అయిపోయిందా? ముగించబడిందా? ఇది అయిపోయే ఉప్పు కాదు. ఇది ప్యాకెట్లో కిలో ఉండే ఉప్పు కాదు. ఇది లోకానికి ఉప్పు. ఇది లోకానికి వెలుగునిచ్చే, టేస్ట్నిచ్చే ఉప్పు. ఇది అయిపోయే ఉప్పు కాదు. ఈ ఉప్పు తనలో తాను సారమును పెంపొందించుకోవాలి. తనలో తాను సారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇతరులకు మేలు చేసిన తర్వాత మరలా తన సారాన్ని పెంచుకోవాలి, తన గుణాన్ని పెంచుకోవాలి, తన శక్తిని మరలా పెంచుకోవాలి. ఈ ఉప్పు దీని సారాన్ని పెంచుకోవాలంటే అగ్ని వలననే దాని సారము పెంచబడును. ఉప్పు సారము దేని వలన కలుగును? అగ్ని వలననే, పరిశుద్ధాత్ముని వలననే, యేసు క్రీస్తు నుండి పంపబడిన దేవుని ఆత్మ వలననే, యేసు క్రీస్తు నుండి ప్రసరించిన ఆయన లేఖనం, ఆయన మాటల వలననే మనకు సారము, మనకు బలము, మనకు శక్తి. ఇక అయిపోయింది నా యొక్క పని, ఇక నేను పక్కకుంటాను. తొక్కబడతావు, మనుషుల చేత అసహించబడతావు, తృణీకరించబడతావు. మరలా శక్తిని పొందుకోవాలి. మరలా మనలో మనమే సారం పెంపొందించుకోవాలి. అగ్ని చేత మనము దహించబడాలి, అగ్ని చేత కాల్చబడుతుండాలి, అగ్ని చేత పరిశుద్ధాత్ముని ద్వారా నూతన శక్తిని పొందుకుంటూ ప్రయోజకులముగా వాడబడుతూనే ఉండాలి. కానీ నిష్ప్రయోజనముగా వాడబడని స్థితిలో మనం ఉంటే మనం నిస్సారులమైపోతాము, నిస్సారమైన జీవితంలోనికి వెళ్ళిపోతాము. ఉప్పు సారము దేని వలన కలుగును? అగ్ని వలన. మనలో మనమే సారమును కలిగించుకోవాలి. మనలో సారమును నింపాడు. ఇది వాడబడుతున్న సారం. ఇది ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్న సారం. ఇది అనేక వంటకాలలో వేయబడుతున్నది, అన్ని రుచికరంగా మారుస్తున్నది. అందరూ సంతోషపడుతున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. కానీ ఎవరు ఉప్పును మెచ్చుకోరు. వంటకాన్ని మెచ్చుకుంటారు. మంచిగా ఉంది కూర, మంచిగా ఉంది పప్పు. అదే ఉప్పు లేకుండా ఉండుంటే ఉప్పు లేదే అంటారు, అంతే. కూర మంచిగా లేదన్నారు. అప్పుడు ఉప్పు లేదు ఇందులో. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు ఉంది అన్నారు. మంచిగా ఉంది కూర, మంచిగా ఉంది. ఉప్పు వేస్తే మంచిగా ఉంది కూర. దేవుని బిడ్డలారా, అలాంటి వాడబడే స్థితిలో ఉండటం కొరకాయ దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా చేశాడు, ప్రయోజకులుగా చేశాడు. ఘనత పొందేటందుకు కొరక
మన పేరు వచ్చిన కొరకు కాదు, ఇతరుల జీవితాలలో సంతోషం కలిగించిన కొరకే, ఇతరుల జీవితాలలో ప్రయోజనం కలిగించిన కొరకే, వారి జీవితాలలో ఆనందం నింపుట కొరకే వాడబడే సాధనమే దేవుడు మన లోకానికి ఉప్పుగా మనల్ని ఏర్పరిచాడు. ఈ స్థితిలో ఏర్పరచబడిన మనము మన యొక్క సారాన్ని కోల్పోకూడదు, మన యొక్క శక్తిని కోల్పోకూడదు, మనలో ఉన్న గుణమును, పరిశుద్ధాత్మని గుణమును మనం కోల్పోకూడదు. వాడబడే స్థితిలోనే మనం ఎల్లప్పుడూ ఉండాలి. వాడబడకపోతే గుణాన్ని కోల్పోతాం, మన స్వభావాన్ని కోల్పోతాం, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాము. దేనికి పనికిరాము, నాకు నేనే పనికిరాను, ఇతరులకే ప్రయోజనం అవుతాయి. దేవుని విడలారా, ఉప్పు నిస్సారమైపోకూడదు, ఉప్పును నిస్సారపరచుకోకూడదు. మనం మౌనంగా ఉండట కొరకే మనల్ని దేవుడు పిలువలేదు. ఉప్పు అన్నిటిలో వాడబడేది, ప్రతి దాంట్లో ఉప్పు యొక్క ప్రాధాన్యత చూడండి. ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని నేను ముగించేస్తాను. లేవ్యాకాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పించవలెను. దేవునికి స్తోత్రం. ఉప్పు యొక్క ప్రాధాన్యత, దేవుని సన్నిధానములో దేనిని అర్పించినా, దేవుని సన్నిధానంలో మనం ఏ స్తుతి నైవేద్యము చేసినా, అర్పణలు అర్పించినా, దేవునికి స్తుతి యాగము చేసిన నైవేద్యం అనగా దేవునికి స్తుతి యాగము, దేవునికి అర్పణలు, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు, దేవుని సన్నిధానంలో మనం చేసే వాక్యోపదేశము, దేవుని సన్నిధిలో మనం ఇచ్చే కానుకలు, ఇవి ఏ అర్పణ చేసినా దానితో ఖచ్చితముగా ఉప్పు చేర్చవలెను. ఉప్పు చేర్చవలెను అనగా దేవుని బిడ్డలారా, మనము చేసే ఏ కార్యమైనా కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన జరగవలసింది. పరిశుద్ధాత్మ వలన మన జీవితాలలో జరిగించబడిన కార్యంతో అది కలపబడవలసి ఉంది. దేవుని బిడ్డలారా, మనము అర్పించే ప్రతిది కూడా, మనం చేసే స్తుతి, మనం చేసే అర్పణ కానుకలు, మనం పాడే పాటలు, మనం చేసే ప్రార్థనలు ఉప్పు అనుభవం కలిగినవై ఉండాలి. ఉప్పు అనుభవము అనగా మనం కానుకలు ఇస్తున్నాము, ఆ కానుక దేవుని సన్నిధిలో ఆయన అంగీకరించే యోగ్యమైనదిగా ఉండాలంటే, అర్పణ దేవుని సన్నిధిలో అంగీకరించబడే యోగ్యమైనదిగా ఉండాలంటే అది ఉప్పు కలిసినదైన కానుకై ఉండాలి. అనగా దేవునికి ఎవరంటే వారు ఇచ్చిన కానుకలను దేవుడు అంగీకరిస్తాడా? ఎవరంటే వారు చేసిన ప్రార్థనలు దేవుడు వింటాడా? దేవుని వినాలా? అన్నింటిలో వ్యత్యాసం ఉన్నది. దేవునికి అర్పించే ప్రతి కానుక దేవుడు అంగీకరించే యోగ్యతగా ఉండాలి, ఉప్పుతో కూడినదై ఉండాలి. ప్రత్యేకించబడినవారు, ప్రతిష్ఠించబడినవారు, దేవుని పని కొరకై ప్రత్యేకించబడినవారు, దేవుని చేత, దేవుని పిల్లారా, వారు ఆత్మ ద్వారా అభిషేకించబడి ప్రత్యేకమైన జీవితం కలిగిన వారు. 2 కాసులు వేసిన ఆ పేద విధవరాలు కానుక ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. అనేకులు గొప్ప గొప్ప కానుకలు వేస్తున్నారు, కానీ పేద విధవరాలు వేసిన 2 కాసులు దేవుని దృష్టిలో అంగీకారమైంది. తన కష్టార్జితమునంతా వేసి 2 కాసులు కష్టార్జితంలో నుండి ఎంతో భయముతో, ఎంతో భక్తితో, ఎంతో సమర్పణతో దేవుని సన్నిధిలో అంగీకారమయ్యే కానుక. కనుక నీ అర్పణలన్నిటిలో కూడా, నీ నైవేద్యములన్నిటిలో కూడా ఉప్పు దేవుని
సన్నిధిలో అర్పించే ప్రతి దానిలో కూడా ఉప్పును చేర్చాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, దేవునికి అర్పించే మన ప్రతిదీ ఉప్పుతో కలిసినదే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు అనేక విషయాలను అనగా మాలిన్యమైన వాటిని కూడా ఉప్పు శుద్ధి చేస్తుంది. చెడిపోయిన జీవితాలను బాగు చేస్తుంది. చెడిపోయిన బ్రతుకులను ఉప్పు సారవంతంగా రుచికరముగా మారుస్తుంది. చూడండి, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2వ రాజులు 2:19 వచనం చదవండి. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి బుడ్డ యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను గనుక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదనెను. నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యెరికో పట్టణములో ఉన్న నీరు మరణకరమైన నీరు. దేవుని నామమునకు స్తోత్రం. పట్టణం మంచిదే, ఊరు మంచిగానే ఉన్నది, చూడడానికి బాగానే ఉన్నది, కానీ దానిలో ఉన్న నీరు మంచి నీరు కాదు, విషపు నీరు. అది ఆ నీటి వల్ల అనేకులు దేవుళ్ళ రోగగ్రస్తులు అవుతున్నారు. ఆ నీటి వలన పంటలు పండడం లేదు. ఆ నీటి వలన భూమికి సారము లేదు, భూమికి సారము కలగడం లేదు, పైరు పండడం లేదు. అయ్యా, చూడనీకి బాగానే ఉన్నది, పైకి మంచిగానే ఉన్నది, కానీ లోపట ఉన్న నీరు, లోపట ఉన్న జలము విషపూరితమైపోయింది. దేవుని బిడ్డలారా, అవిషపూరితమైన నీటిలో ఎలీషా ఉప్పును తీసుకొని వాడుతున్నాడు. ఒక ప్రయోజనము కలిగించే ఉప్పును తీసుకున్నాడు. పైకి మంచిగానే కనిపిస్తున్నారు జనాంగం, పైకి మంచిగానే కనిపిస్తున్నాయి అనేక సంఘాలు, లోపట విషం ఉన్నది, లోపట ప్రయోజనము లేని బోధలు ఉన్నాయి, లోపట ఇతరులకు మేలు చేయని ఉపదేశాలు ఉన్నాయి, దేనికి ప్రయోజనము కలిగిస్తలేదు, భూమికి సారం ఇస్తలేదు, ఎవరి జీవితాలలో సారము కలిగించలేని స్థితిలో ఉన్నటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. పైరు పండడం లేదు, అభివృద్ధి కావడం లేదు. అయ్యా, ఇటువంటి స్థితిలో ఉన్నారు ప్రవక్త, ఇటువంటి స్థితిలో ఉన్నారు. ఉప్పును తీసుకుని ప్రత్యేకించబడిన వారిని తీసుకురా, దేవుని కొరకై ప్రత్యేకించుకున్న వారిని తీసుకురా, లోకంలో నుండి ప్రత్యేకించుకున్న వారిని తీసుకురా, పరిశుద్ధాత్మతో సారము కలిగిన ఉప్పు లాంటి వారిని తీసుకురా, వారిని అందులో కల్పిస్తాడు. దేవుని బిడ్డలారా, విషపూరితమైన జలమును, ప్రయోజనము లేని జలమును ప్రయోజనకరంగా మారుస్తాడు. ఇక మీదట అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇక మీదట మరణము చేసినాక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు. దేవుని బిడ్డలారా, ఎవ్వరికి మరణము కలగదు, ఎవరు నరక పాలు కారిక, ఎవరి భూమి కూడా, ఎవరి యొక్క పొలము కూడా, ఎవరి యొక్క జీవితాలు, కుటుంబాలు కూడా నిస్సారమైన స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో ఉండరు. ప్రంత అభివృద్ధి. ప్రత్యేకించబడిన ఉప్పు దేవుళ్ళ అనేకులలో ప్రవేశించాలి, అనేక సంఘాలలో ప్రవేశించాలి, అనేక కుటుంబాలలో ప్రవేశించాలి. ఉప్పు లేని స్థితి మరణకరమైన స్థితి. ఉప్పు ద్వారా శుద్ధీకరించబడకపోతే, ఉప్పు ద్వారా బాగు చేయబడకపోతే అది నిష్ప్రయోజనము, మరణమునకు కారణం, అభివృద్ధి లేని స్థితి. కనుక ప్రవక్త ద్వారా ఈ కార్యం నుంచి దేవుడు జరిగిస్తున్నాడు.
ప్రవక్త ఈ కార్యాన్ని దేవుని చేత పంపబడిన వాడు ఉప్పు ద్వారా ఆ నీటిని, ఆ పట్టణానికి మేలును కలిగిస్తున్నాడు, జీవితాలను మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఉప్పు సమస్తమైన భోజన పదార్థములను కూడా ఉప్పు శుద్ధి చేస్తున్నది, శుద్ధి చేస్తుంది. ఇంకో లేఖనం చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, 6:6లో ఒక మాట చూసుకుందాం. దేవునికి స్తోత్రం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. దేవుని బిడ్డలారా, ఉప్పు లేకపోతే ఎంత మంచి తిండి వండించినా దాన్ని ఎవరు తినరు. సప్పగున్నదని వెళ్ళిపోతుంది. బీపీ ఉందిరా బాబు, ఉప్పు తినొద్దంటే కూడా కంట్రోల్ చేసుకోలేడు. అంతో ఎంతో కొద్దిగా ఉప్పు వేసుకొని తింటా. సప్పటిదే తినమంటే అస్సలు అది నీ ఆరోగ్యానికి మంచిది కాదురా బాబు అంటే కూడా ఎవ్వరు తినరు. దేవుని ఉప్పు లేని భోజనము ఎవ్వరు తినరు. రుచిగల భోజనం, ఉప్పు లేని భోజనము, ఉప్పు లేని తిండి, ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. కనుక దేవునిలారా, ప్రతి ఉపదేశంలో, ప్రతి వాక్యములో రుచి కావాలి. రుచి ఉప్పు అనే రుచి కావాలి. ప్రతి తిండి, ప్రతి వాక్యం, ప్రతి భోజనము, ఎక్కడ వడ్డిస్తున్నా, ఎక్కడ వాక్యం విత్తుతున్నా, ఎక్కడ వాక్యోపదేశం చేస్తున్నా అందులో ఉప్పు కలిగిన స్థితి అయి ఉండాలి. ఉప్పు కలిగిన భోజనమై ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడిన వారి ద్వారా అందించబడే భోజనమే రుచికర భోజనం. పరిశుద్ధాత్ముని ద్వారా ప్రత్యేకించబడిన వారు, దేవుని వాక్యము ద్వారా అభిషేకించబడిన వారు వేసే వాక్యోపదేశమే, వారు పెట్టే తిండే, వారి నోటి నుండి వచ్చి మాటనే రుచికల భోజనం. అనేకులు దాన్ని భుజిస్తారు, అనేకులు దాన్ని ఆస్వాదిస్తారు, అనేకులు దాని రుచిని బట్టి దేవుని మహిమపరుస్తారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క భోజనము రుచిగలదై, ఉప్పు లేకుండా ఏ భోజనము రుచిగలదై ఉండదు. కనుక మన ప్రతి ఉపదేశము, ఎవరు ఉపదేశము చేసినా దాంట్లో ఉప్పు కలిగిన స్థితి ఉండాలి. ఉప్పు ప్రత్యేకించబడింది. ఉప్పు అగ్ని ద్వారా, దేవుని బిడ్డలారా, అగ్ని ద్వారా దానికి సారము పొందుకున్నది. ఉప్పు నిస్సారమైంది కాదది. అగ్ని ద్వారా సారము పొందుకున్న ఉప్పు అనేకులకు రుచిని కలిగిస్తున్నది. భోజన పదార్థములన్నింటిలో ఉప్పు రుచిని కలిగిస్తున్నది. కనుక ఉప్పు రుచిని కలిగించేదిగా మనకున్నది. ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6వ అధ్యాయం. ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను ఉపాసైతంగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉపాసహితముగాను ఉండనీయుడి. మన సంభాషణ, మన మాటలు, ఇతరులతో మనం సంభాషించే ప్రతి మాట ఉప్పు వేసినట్టుగా. ఒక కూరలో ఉప్పు వేస్తే ఎలాగో టేస్ట్గా ఉంటుందో అలాగే మన ప్రతి సంభాషణలో కూడా అలాగూ టేస్ట్గా మన సంభాషణ ఉండాలి. అనగా దేవుళ్ళరా, మనం మాట్లాడుతున్న మాటనే కానీ, మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తనే కానీ ఏది కూడా పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడిన స్థితిలో ఉండాలి. ఉప్పు వేసినట్టుగా, ఒక కూరలో ఉప్పు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో అందరూ ఎట్లా దాన్ని, ఆ టేస్ట్ని బట్టి, ఆ రుచిని బట్టి దాన్ని అందరూ ఆస్వాదిస్తారు, తింటూ ఉంటారు, సంతోషపడుతుంటారు. అలాగే మన
మన సంభాషణలో, మన మాటలలో, మన ప్రవర్తనలో ఉప్పు వేసినట్టుగా మన జీవితాలు మనం ఉండాలి. మన సంభాషణలు ఉండాలి. మన మాట తీరు ఉండాలి. కటువుగా ఇతరులను కఠినపరచినట్లుగా, అవమానపరచినట్లుగా, ఇన్సల్ట్ చేసినట్లుగా కాదు. ఇటువంటి ప్రవర్తన అంతా మనలో రావాలంటే ఉప్పు వేసిన అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలి. పరిశుద్ధాత్మని వల్ల మనము నడిపించబడాలి. మన జీవితాలు, మన మాటలు, మన సమస్తము కూడా అగ్ని ద్వారా సారము పొందుకున్న వారమై ఉండాలి. పరిశుద్ధాత్ముని ద్వారా మనము శుద్ధి చేయబడిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్ముని ద్వారా మనము దేవుని పిల్లల ప్రయోజనకరమైన వారిగా మనం సిద్ధపడినప్పుడే ఇతరులను మనం సంతోషపరచగలం. ఇతరులను మనము దేవుని పిల్లల ఇతరులకు మనం ప్రయోజకులుగా మనం వాడబడగలం. కనుక మన జీవితాలలో ఉప్పు, మనము లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. లోకమునకు ఉప్పు అవసరమైనది. లోకము నిస్సారమైనది. లోకము దేవుని బిడ్డలారా ఉప్పు లేని స్థితిలో ఉన్నది. లోకము దేవుని బిడ్డలారా నాశనకరమైన స్థితిలో ఉన్నది. సంఘాలు నామకార్థ సంఘాలు పైకి మంచిగానే కనబడుతున్న ఎరుకో పట్టణముల వలె ఉన్నాయి. కానీ దాని నీరు చేదైన నీరు, ప్రయోజనం కానీ మరణం కలిగించే నీరు. అది ఎవరిని బ్రతికిస్తలేదు. అది ఎవరి యొక్క పొలంలో, పంటలో, భూమిలో సారం ఇస్తలేదు, పైరు పండిస్తలేదు, క్షమాభివృద్ధిని కలిగిస్తలేదు. ఉప్పు కలపబడాలి. ఉప్పు చేతది దేవుని బిడ్డలారా కలియబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా అది కలియబడాలి. అప్పుడు ప్రయోజనకరమైన నీటిగా మారుతుంది. అనేకులకు మేలును కలిగించేవారుగా మారుతారు. మన సంభాషణ మేలుకరంగా మారుతుంది. మనలో మనమే ఉప్పు సారం కలిగించుకుంటాం. మనలో మనమే దేవుని బిడ్డలారా ఒకసారి వాడబడ్డాము కానీ ఇక చాలా అనుకునే స్థితి వద్దు. ఉప్పు సారం మనలోనే మనం కలిగించుకోవాలి. పరిశుద్ధాత్మడు అగ్ని ద్వారా ఈ ఉప్పు సారం మనకు కలుగుతుంది. ఆత్మ ద్వారా ఈ ఉప్పు సారం మనలో దినదినం పెంపొందించుకోవాలి. ఆత్మ ద్వారా మనలో దేవుని బిడ్డలారా వాడబడే స్థితి మనలో దినదినము కలగాలంటే అగ్ని వలనే ఈ స్థితి మనలో కలుగుతుంది. అంతకు తప్ప మనము వాడబడకుండా నిష్ప్రయోజనంగా ఉన్నామంటే మన సారము దిగిపోతుంటుంది. మన సారము కరిగిపోతుంది. మనలో సారము వెళ్ళిపోతుంటుంది. దేనికి పనికిరాని వారముగా మార్చబడతాం. మనుషులు మనం చూసి ఆశ్రయించుకునే స్థితిలో వస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వల్ల మనం ఉప్పుగా లోకానికి నియమించబడిన వారు. మనలో సారమును పెంపొందించిన కొరకాయ పరిశుద్ధాత్మని మనకు దయచేస్తాం. అగ్నిని మనకు దయచేస్తాం. ఈ అగ్ని ద్వారా మనము దినదినము సారం పొంది లోకానికి మనం మేలు చేసేవారుగా, లోకానికి మనం ఉప్పుగా వాడబడే వారంగా ఉన్నాం. ఉప్పు అన్ని వంటకాలలో ఎలాగ వాడబడుతుందో అలాగే లోకములో మనము వాడబడాలి. మనము లోకానికి ఉప్పు లాంటి వారు, మేలు చేసేవారు, జీవితాలను మార్చేవారు, బ్రతుకులను మార్చేవారు, అభివృద్ధిని కలిగించేవారు, దేవుని యొక్క ప్రతినిధులముగా మనకి లోకములో జీవించడం కొరకాయ ప్రభు మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకొని లోకంలో నుండి బయటకు తీసుకొచ్చాడు. నువ్వు లోకంలో నుండి బయటకు వచ్చినవాడు. లోకస్తులతో మరలా మనం కలిసిపోకూడదు, మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు. అగ్నితో మనం ఇప్పుడు సహవాసం చేయాలి. లోకం అనే నీటితో సహవాసం కాదుక దినదినము అగ్నితో సహవాసం చేస్తూ మన సారాన్ని పెంపొందించుకుంటూ అనేకులకు ప్రయోజనకరంగా వాడబడుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకుంటే కళ్ళలు మంచి కళ్ళు మూసుకుంటే స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడా పరలోక మా తండ్రి, ఘనమైన పరిశుద్ధ నామమును స్తుతిస్తూ గణపరుస్తున్నాము తండ్రి. లైఫ్ ఉత్థాన దినమందుని బిడ్డలముగా మేము నీ పాదశలో చేరి ఆత్మతో సత్యంతో ఆరాధించి కృపణించినందుకు మీకు స్తోత్రము నాయన. ఈ బిడ్డలుగా కొద్దిమందికి మేము చేరు భయంకరమైన పరిస్థితుల్లో నాయన అనేక బిడ్డలు సంఘంగా కూడుకోలేకపోతున్నారు తండ్రి. ఆయనను మీ సన్నిధి నాయన వారితో కూడా వచ్చినందుకే మీకు స్తోత్రం, మాతో కూడా మీ సన్నిధి ఉంచినందుకే స్తోత్రం. ఇదిగో నాయన
నీ బిడ్డలు నాయన వారి జీవితాల్లో చేసిన ఎన్నో మేలులను బట్టి నీ నామాన్ని కనపరచాలి తండ్రి. ఇంకా నీ కృపలో వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. లోకానికి ఉప్పుగా వారు జీవించటకై సహాయం దయచి ఒక్కొక్క బిడ్డను నాయన అగ్ని ద్వారా తండ్రి నాయన సారవంతులుగా మీరు చేయండి. ఆయన అనేకులకు మేలు చేసే సారమైన వారుగా ఆయన వాడబడుటకై సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి తండ్రి. అవును ప్రభువా, మీకు స్తోత్రం. జ్యోతిని జీవితంలో వారి కుటుంబాల్లో మీరు చేసిన మేలుకై స్తోత్రం. బెర్లిన్ సిస్టర్ కుటుంబంలో చేసిన బీనా విషయంలో చేసిన మేలుకై మీకు స్తోత్రం. అమలాన్ని మీరు కాచి కాపాడి భద్రపరచడానికి స్తోత్రం. వీరమైన నాయనను ఎంతో గొప్ప కృపతో ఆదరిస్తున్నందుకే స్తోత్రం. కుటుంబాన్ని కూడా ఇంకా ధైర్యపరిస్థితి సిద్ధపరచండి నాయన. తండ్రి, ఆ సాతాను యొక్క ఆచారాలకు వెళ్ళొచ్చుండగా, మరి పూజించుకు వెళ్ళొచ్చుండగా నీ బిడ్డకు నాయన విడుదల దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాము దేవా, సహాయం దయచేయండి. సుహాసన్ నాయన నాయన బిడ్డ నాయన ఆ యొక్క నాయన జ్యుడిషియల్ పోస్ట్ కొరకు అప్లై చేసిండగా ఇంతవరకు సహాయం చేసి నడిపించిన దేవా, నీ కృపాసని తోడే నుంచి నడిపించు నాయన. నీ బిడ్డకు నీ కృపతో నీ యొక్క నాయన సన్నిధిలో నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి తండ్రి. నాయన వారిని సంకట బట్టి మీకు స్తోత్రం నాయన. మీ దాసురాన్ని కనికరించావు, దర్శించావు, ఆదరించావు నాయన. నేనున్నాను, భయపడకని అభయమిచ్చిన దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నాము తండ్రి నాయన. నీ సన్నిధిని మీ దాసురాలతో ఎల్లప్పుడూ నుంచి నడిపించండి. అవును ప్రభువా, నా యోసేపు తన యొక్క సహోదరులతో చెప్పాడు, నేను వెళుచున్నాను కానీ దేవుడు మీకు తోడై ఉంటాడు, నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, మీతో కూడా ఉండి నడిపిస్తాడన్న రీతిగా మీ దాసురాలకి నువ్వు తోడై ఉండి, ఆత్మదేవుడా నువ్వు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపదాయచండి. కుటుంబాన్ని సురేష్ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మారి జీవితంలో కూడా నాయన నీ వైపు చూస్తుండగా నీ మేలుతో తృప్తిపరచండి. తగిన సహాయం చేసి మార్గం బట్టి మీకు స్తోత్రం. ప్రియ సహోదరు మీరు బలపరచండి నాయన. మంచి ఆయుష్ను ఆరోగ్యం దయచండి, ఆత్మబలం ఇచ్చండి. ఎవరి బిడ్డలను దీవించండి, కనికరించండి. నీ సల్లో వారు తిల్లబడుటకై సహాయం తెచ్చండి ఆయన. అనేకులు రాలేకపోయారు నాయన, వారందరికీ మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి. మేలుతో తృప్తిపరచండి, నడిపించండి. నన్ను కూడా కనికరించాలి నాయన. మరణపాయంలోనికి అయ్యా మరణము అంచులోనికి నడిపించి కనికరించావు తండ్రి. దేవానికి స్తోత్రం. మీ ఆయుష్ నాయన కొద్దిదే ప్రభువా, గాలి వంటిది నాయన. దేవా మేమే పాటి వారు మేమే స్థితిలో కూడా అతిశయించక నీ కృపకు లోబడుతూ నీ చిత్తమును జరిగించుట లోకములకు ప్రయోజనకరముగా అనేకులకు నాయన మేలుకరముగా ఉండుట కొరకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నాయన. ఈ కృపలు మమ్మల్ని నడిపించమని మధ్యాహ్న కాలం దీవించుకున్నాను. నీ సన్నిధి మాతో కూడా ఇంతవరకు నడిపించండి. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు సజీవుడై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాము. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బుధవారం మనకి 7:30 గంటలకు బైబిల్ స్టడీ, శనివారం 7:30 గంటలకు ఉపవాస ప్రార్థన, మరలా వచ్చే ఆదివారము 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. అందరు దయచేసి గమనించి సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము.